హాయ్ అండి, వెల్కమ్ టు మిన్నూస్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో నూజివీడు దగ్గర తుక్లూరు అనే ఊర్లో సరస్వతి దేవి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఆ వీడియోనే నేను పోస్ట్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజున వెళ్ళామండి మేము. ఆ రోజు చెర్రీ నక్షత్ర ప్రకారం మంచిది అని చెప్పేసి న్యూ ఇయర్ రోజు చేయించుకున్నాము. అక్షరాభ్యాసం వచ్చేసి యాక్చువల్లీ January 5th వస్తే చెర్రీకి 3 years కంప్లీట్ అయ్యి 4th year వచ్చేస్తుంది. సో అక్షరాభ్యాసం అంటే 3rd yearలోనే చేస్తారు కదా, అందుకనే Jan 1st బాగుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళాము. అండ్ ఈ గుడి వచ్చేసి మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడం. మాకు తెలియదు కూడా ఇది అక్కడ ఉంది అని చెప్పేసి. కింద ఆంటీ సరస్వతీదేవి టెంపుల్ అక్కడ ఉంది, బాగుంటుంది, చాలా వెళ్ళండి అక్కడ అని చెప్పేసి అంటే వెళ్ళాము. బట్ వచ్చిన తర్వాత అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను. చాలా నచ్చింది టెంపుల్, అది కూడా చూసారు కదా మీరు కూడా. అండ్ ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఒకటే కాదండి, దాంతోపాటు అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకా వేరే ఒక 4 temples కూడా ఉన్నాయి. గుడి అయితే చాలా బాగుంది, స్పేషియస్గా, ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ కాంబినేషన్ కూడా చూసారు కదా, పెయింటింగ్ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది వచ్చేసి సరస్వతీదేవి టెంపుల్లో చూసారు కదా, అలంకరణ ఎంత బాగుందో కదా. నాకైతే అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు, అంత బాగా నచ్చింది ఆ రోజు సరస్వతీదేవి. అండ్ దాని తర్వాత అయితే అక్షరాభ్యాసం స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ చెర్రీ ఏడుస్తాడేమో కూర్చోడేమో అని అనుకున్నాము. బట్ వాడు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా అస్సలు ఏమీ పేచీ పెట్టలేదు. అండ్ ఫుల్గా మాకు సపోర్ట్ చేశాడు. యాక్చువల్లీ తర్వాత పూజ అది కూడా చేశారు. అది వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే మేము ముగ్గురమే వెళ్ళాం కదా. ఇది కూడా స్టార్టింగ్లో నేను పూజ చేయలేనప్పుడు తీసిన వీడియో. తర్వాత ముగ్గురు చేత కలిపి చేయించారు పూజ అది. సో అప్పుడు వీడియో అయితే తీయడం కుదరలేదు. అండ్ ఇంకా ఎవరైనా విజయవాడ దగ్గరలో ఆర్ నూజివీడు దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అండి, అస్సలు మిస్ కాకుండా వెళ్ళండి. నేనైతే ఈసారి మా ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. చూసారు కదండి వీడియోని. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.